అశ్రితువా ఇగో వాళ్ళ అక్కిని ఎవరెవరిలో తీసుకొని పో బాగా వచ్చిండు పొలం మోసినట్టు పొద్దుగా లంచిపోయింది పో ఇంటికాడ ఇద్దరు పోరి పోయి పోరి అశ్రితో పోతాను సతి ఓడరావు ఆ సిటీను సరే మరి పోయి రాకు సరే అలా చెప్పొస్తాను చెప్పలేకపోతే అబ్బాయి సైకిల్ అవుతుంది వీడు అవుతాడో పనికి పోయాయి జరగదు మూసినాడు ఏమంటే మా ముసుక మోసం అయితే కంప్లీట్ అయింది మాలైతే అది కలుపుకుంటారు మా వాళ్ళు 50 రూపాయలు ఇస్తారు మొత్తాన్ని మొత్తం లక్కీ లక్కీ అబద్ధానికి పొద్దున పవన్ వచ్చిందట పవన్ అన్నది పవన్ అన్న యాదరా పవన్ అన్న పొలం మయవో సిద్ధిగాడు సన్నిగాడు నువ్వు నేను ఇంకా ఎవరైనా వస్తే మన లక్కీ నువ్వు టిఫిన్ డబ్బును నీళ్ళు తెచ్చుకోరా మన సరేనా నీ మొయ్యబోతే పైసలు ఎంత ఇస్తారు ఏమో ఇంకా రాలేడా వచ్చినాక మన అందరం కలిసి మాట్లాడాలి కాదా నేను పోతానని పొలం పనికి పోతాను కానీ కొంత పైన మరి ఇప్పుడే అయితే ఇంకా 10 రోజుల తర్వాత అయితే కావతలేదా కాదురా ఒక్కటని తిన్నామన్నది ఉన్నాయి మా అమ్మ చూస్తే ఏడుతారా పోదా అరే సిద్ధిగా వాళ్ళు ఏం చేస్తుర్రా అందుకుంటున్నాం రా ఆ చదువుతలే అరే సర్టిఫికేట్ మొక్క పోలారా అన్ని అరే పవన్ పొలం కోసిరాట మర్యాద వస్తారా ఎంత ఇస్తాడట్రా ఇక ఇస్తాడు మనకు బరాబర్ ఇస్తాడు నేనైతే చూసిందా మొన్న 500 లోటు ఉన్నది రా పవన్ గారి దగ్గర అంతే కాదు కానీ మన అందరం పోయి అడుగుదాం పారు టిఫిన్ బాక్సులు తెచ్చుకుంటారా అరే నేను టిఫిన్ డబ్బా తెచ్చుకున్నా మీరు టిఫిన్ డబ్బా తెచ్చుకోరా బరాబర్ మంచిగా మంది అడుగుదాంరా అంతే అంతే అరే మనం వస్తున్నా కానీ పవన్ గారు తయారైనా పుస్తకాన్ని ఇన్నాకో బొక్కలు ఇరగొడతారా పవన్ అన్న ఎందుర్రా ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చిందో ఇప్పుడేం కాకులు లెక్క మొత్తుకుంటుందో ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చిండ్రా మీరు ఇంకా కాకులు లెక్క కాకుని మొత్తుకుంటున్నా మీకు పైసలు ఇట్లా చెప్తే మరి ఎప్పుడు వచ్చిండ్రా మీరు పెన్సే నడు పోదాం మనం సిమెంట్ డబ్బా తీసుకున్నా నాకు పెట్టినావలే నువ్వు ఇది పట్టుకో పోదాం నీళ్ళేవే ఎవరు తీసుకొస్తారు నీళ్ళు పోతే ఉన్నాడు మళ్ళా నాకే ఇస్తున్నా నాకే పర్రా ఇక్కడ మొక్కకి నీళ్ళు కూడా పోయేసుకున్నారా నేనే పోయానా ఇంట్లో తాగు మొత్తం మోపిస్తావు నేను పని చెప్తా అన్నయ్య పోతున్నా గిట్టి కింద పట్టుకునే బాటిల్ పట్టుకుంటా వస్తున్నాయే అట్లనేరా లేట్ అయినా ఆగలరు అరే ఆగవురా మనం పోతున్నాం కానీ పవన్ అన్న పైసలు ఇస్తాడా రా ఇవ్వకుండానే మనం పోతున్నామా రా ఇస్తాడు అరే ఇదంతా కాదు మనం పోయి అడుగుదాం పారా పవన్ అన్న మాకు పైసలు ఎన్ని ఇస్తావే మరి వీరేంద్ర గట్లయిదు వందిత రాన్లీ ఎంత తొందర వేసుకుంటే అంత మంచిది మనకు మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్ అరే నేను చూసింది రైటే రా పవన్ దగ్గర పైసలు ఉన్నాయి ఇవాళ ఎంజాయ్ పోరా నువ్వు అన్నది కరెక్టే రా అవురా
మీరైతే రారా పైసలు ఎడిపోతాయి అబ్బా పనోళ్ళని తీసుకురమ్మంటే పోరగాళ్ళని తీసుకొస్తున్నావు రా ఈ సంగతి చెప్పు. మీరు ఎప్పుడు వచ్చిలే పనికాడికి? మేము వచ్చాక ఓపిక ఆగలేదా? తీసుకునే రావద్దు పొరాలను. అవురా ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చినా పొరాలు పట్టుకొని వచ్చినా గాడిగా బచ్చే డొక్కిలుగా బచ్చే నీ ఇంటికైనా కానీ సంగతి చెప్తా ఈ పొరానికి ఇప్పుడు పట్టుకొని వస్తావా? ఏమున్నది బాబు రానే వద్దు ఎంతసేపే మొత్తం టకటాక 11 గంటలకు వస్తావా? అయ్యో పొరగా నచ్చడానికి లేట్ అయింది. ఊరు మీద ఎవరు లేరు. పొరాలు ఏం పని చేస్తారు? చేస్తారు ఇప్పుడు చూపిస్తా చూడు. పట్టుకొని వచ్చినావా? పనికి ఎందుకు వస్తున్నావు? రానే ఎంతసేపు చూడు ఎట్లున్నారు టకటాక మెదలే మోస్తారు మా ఊరు. పనికి వస్తున్నావేంది? ఎవ్వరు దొరకదా ఆడ? రారా మీరు అన్నీ ఆడే పెట్టుకోండి టిఫిన్ డబ్బాలు. రారా అందరు టిఫిన్ డబ్బాలు పెట్టుకోండి. మంటు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన జడారి కళ్ళు తెరుచుకున్న ఎంతసేపు అయితే టక్క టక్క వేద్దాం. లవతర చికిత్స లబలబహ లవతర చికిత్స లబలబహ లవతర చికిత్స లబల లవతర చికిత్స లబలబహ లవతర చికిత్స లబలబహ పడ్డా ఏం కాలేదు ఎవరు చూడలేదు కదా. ఏమైందిరా గట్లా పడ్డావు? అరే మోసి కాళ్ళు ఏమంటాంగి అంగి నడుము ఏమంటారా నేను ఇంటికి పోతారా? చాలు గట్ల అంటావారా? మనకు పైసలు కావద్దారా? మనం పనికొచ్చిన పని మనకు పైసలు ఇస్తారా? ఈ పవర్ కూడా బాగా మోస్తుంది మనతో అయితే రా. పవర్ గదులు పంపిద్దాం వాళ్ళు ఎక్కిద్దాంరా. మనం ఎక్కిద్దాంరా. గూడకు గోకులు పెడతాంరా. నేను కూడా మన పైసలు నేను ఇంటికి పోతారా? పని చేయడానికి వచ్చిందా ముచ్చట్లు పెట్టుకోవడానికి వచ్చిందా? గట్ల కాదు ఫ్రెండ్స్, మీ అన్నయ్య బాగా పని చేస్తుండు అందుకే చూస్తున్నాం. గాడ అక్కడ ఉన్న ఇక్కడ పడతాడు గాడ పని చేస్తాడా? మీ అన్నయ్య జామంతాన్ని పెద్దామని చూస్తున్నాం. మాకు రాంగా బిస్కెట్ మీ అన్న మాకు రూంగ 100 రూపాయలు ఇస్తాడు. బిస్కెట్ చాక్లెట్ ఏది కావాలంటే మనం ఒక్కొక్క పూస మోద్దాం అంత మోపిద్దాం. సరే కానీ పవననే మొత్తం గడ్డ మోపించి మనం ఒక్కొక్క పుల్లు ఏడదాం. ఒకటే మాట సాయి మోసుడేమో ఆకలి అవుతుంది రా. మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు పదండి తోసుకు. సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్, సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్. మొత్తం శివలింగం లేపినట్టే చేస్తున్నావు అన్న. శివలింగం ఏంద్రా మొత్తం వారే లేపుతారా? నీకేమేరకరా? ఇప్పుడేం చూసిండ్రా? ఇప్పుడు చూడు ఇది మొత్తం నేనే మొత్తం కదా. నేను ఇప్పుడు మొత్తం చూడు. అరే మీరేం చేస్తారంటే వచ్చేటప్పుడు అట్లా పెద్ద పాప పెద్దమ్మ కట్టినట్టు కట్టుర్రా. చూడు నేను మొత్తం చూడు. ఎవడంట నిన్ను ఎత్తుకుంది ఏ తల్లికి
నో స్టడీ శబాష్. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. అరే పవన్ చూర్రా ఉబ్బి తెట్లు ఇలా బేకరీ మొత్తం మనదే మన కర్రీపప్పులు ఎగ్గు పప్పులు అన్ని తిన్నావురా అంత మనదే. అరే మనకైతే పైసలు బరాబర్ బందరా. పిల్లలు దేవుడు చల్లని అరే పవన్ అన్న మనకెళ్ళే చూస్తాను. అరే మనం ఏడదాం మనం అయ్యాన్ని చంపారా మన పవన్ అన్న తీస్తాడు మనకు పైసలు ఇయ్యారా పవన్ అన్న. వీళ్ళ మోసడానికి అయిపోయింది. ఇంకొక 4 కట్టలే ఉన్నాయి. మన వాళ్ళకి పోయి మోద్దాం లేకపోతే పవన్ అన్న వచ్చి అంటాడు. అవును బ్రో పవన్ అన్న వచ్చి అంటాడు ప్లస్ మనకు పైసలు ఇయ్యారా. అరే కథ ఇట్లా ఉండిపోయి మోద్దాం బాగుబాలేందో ఏమో కానీ నడమద్ద పోవట్టిగా అంతా అయిపోయింది. అబ్బా కడుపులో బాడ ఎంత బాగా చేశారా. అంగత్తలేదు నీ అవ్వ పూరగాన్లు ఉబ్బి తెక్కిద్దాన ఉబ్బి అలిష్ట రావట్టే. ఎవరు చూడలేదు. నో స్టడీ శబాష్. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకాలి దేవుడా ఎందుకు ఇచ్చిన అన్నయ్య. అబ్బా అరే లక్కీరా మా అన్నయ్యకి ఇలా రోగం జరిగిందిరా అందుకే నీళ్ళ బాటిల్ అడుగుతుంది. నేను ఫుల్ హ్యాపీ. ఏంటిదిరా అదే పని అంతా అయిపోయింది కారా పైసలు అడగద్దారప్ప అడిగిప్ప అదని పవన్ మరి మాకు పైసలు ఇవ్వవా అని నీళ్ళు ఆగితా. నీ పైసలు నాకెందుకుర్రా ఇస్తాను రా. మీరు మాట మీద వచ్చిండు. పైసలు ఇస్తాను అరే నీకేం చెప్పిండ్రా. మంచిగా 100 ఇస్తాను అని చెప్పి. అరే 100 ఇస్తారా కాదు ఇది నేను చూడలా. వాళ్ళకి ఇచ్చలేదు. మీ అమ్మ మీరు ఏమంతా పని చేసిండ్రా గడ్డు మీద కూర్చున్నారు. ఇది అన్యాయం దొంగ ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకాలి దేవుడా ఎందుకు ఇచ్చిన ఈ బతుకు. అరే ఫస్ట్ నుంచే మొత్తుకుంటా సరే పైసలు అడిగిండ్రా అందరూ కరెక్ట్ అడిగిందా పైసలు అడిగిండ్రా అప్పటిందే మొత్తుకుంటాను. అరే నేను నీ ముంగట్ని అడిగినా లేదా ఉబ్బిత్తిరి ఇంత పని చేసినా కానీ ఇంకో 100 ఏం చేద్దాం రా. ఈరోజు పొలం పనులకు వచ్చినామండి మేము. అయితే ఈరోజు నాకు యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ వర్కే ఉండే. పిల్లలు ఇంటికి వచ్చేసి అన్న నువ్వు మమ్మల్ని వీడియోలో పెట్టుకుంటారు మేము ఒక్కసారి కనిపించాము మళ్ళీ మనం పెట్టుకుంటారని చెప్పేసి వీళ్ళు ఇంటికి వచ్చేసి అన్న తీద్దామంటే మా కెమెరామెన్ కాల్ చేసామండి. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా అతను కొంచెం బిజీ ఉన్నాడు. ఎట్లా మరి కెమెరా లేదు ఏం చేద్దామంటే వీడే పోయి మా విజయ్ అని మా కొడుకుంటాడండి అతడు దగ్గర మొబైల్తో ఈ వీడియో తీసినాం. ఫస్ట్ టైం అండి మేము మొబైల్తో వీడియో తీయడం. ఏమన్నా క్లారిటీ కొంచెం తక్కువ అయితే క్షమించండి. నెక్స్ట్ టైం ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను. బట్ ఏంటంటే ఇక పిల్లలు బాగా ఆసక్తితో రావడం జరుగుతుంది ఈ మధ్యలో. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చెప్పండి.
బాయ్.